హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే హడావిడి లేని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ. రైస్ కనుక రెడీగా ఉంటే 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఆల్రెడీ మనం పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆలూని అయితే తీసుకున్నానండి. ఈ ఆలూని ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ని సిమ్ టు మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మనకి వేగిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసేసుకొని ఈ పోపుని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. అలాగే ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి, అది లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారాన్ని వేసేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసుకొని ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియా పౌడర్, గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలాను వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇద్దరికి మాత్రం సరిపోయేటట్టుగా కొంచెం క్వాంటిటీలోనే రైస్ అనేది చేస్తున్నానండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని పిండేసేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ పొటాటో రైస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు